ఈరోజు ఎలిమినేషన్ మాస్క్ మ్యాన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏమో బ్రో, నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. చాలా మందికి ఫేర్ అనిపించుండొచ్చు, కానీ నేనైతే సాటిస్ఫై కాలేదు బ్రో. ఎందుకు సాటిస్ఫాక్షన్ కాలేదు మీరు? అతను ఉంటే బాగుండేది, కొంచెం హీట్ ఉండేది, బాగా గొడవలు పడ్డానికి వాటికి బాగుండేవాడు. అంటే గొడవ సైకోలా ఉన్నారండి బ్రో, అంత ఇష్టమైన అంటే అతను సైకోలా ఉన్నాడని చెప్పేసి అతను ఇష్టపడితే మనం కూడా సైకో ఎలా అయిపోతాం చెప్పండి. ఇప్పుడు హీరోని ఇష్టపడతాము, అలానే నేను హీరో అయిపోతానా? హీరో కాను కదా. అతని బాగుంటుంది, అలాంటి వాళ్ళు గేమ్లో ఉంటే కొంచెం హీట్ పెరిగిద్ది, చూడాలనిపిస్తుంది. ఇంకా కొంచెం అబ్బా ఏం జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. పోవడం మంచిగా నేనైతే అన్సాటిస్ఫైడ్ అయ్యా. నాకు అంతగా అనిపించలేదు, ఆయన ఎలిమినేట్ అవ్వడం నాకేం అంతగా అనిపించలేదు. అంటే ఇంతకుముందు సుమన్ శెట్టి గారిని మీరు కలవట్లేదు అందరితో అన్నారు, ఇప్పుడు మాస్క్ మ్యాన్నే పులిహోరలో కలేపాకలాగా తీసేస్తున్నారు. ఏమో తను గేమ్ సరిగ్గా ఆడకపోవడము. ఫస్ట్లో ఆయన అగ్ని పరీక్ష అప్పుడు ఎంత ఊపు ఉన్నదో అప్పుడు తర్వాత లేదు. నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్లో ఇలా ఉంటాడులే, మళ్ళీ రాను బాగుంటుంది అనుకున్నా, కానీ మనోడు నిలబెట్టుకోలేకపోయాడు. ఏమో చూద్దాం, ఇలా అయిపోయింది. ఇంకా నాకు తెలిసి ఏమో చూద్దాం. ఇంకా ఎవరైతే ఎలిమినేషన్ నాకు తెలిసి నెక్స్ట్ దమ్ము శ్రీజ అనుకుంటున్నా. ఎందుకంటే దమ్ము ఉంది కానీ దమ్ము లేదు. పేరులో దమ్ముంటే సరిపోదు, ఒంట్లో కూడా దమ్ము ఉండాలి, ఆటలో దమ్ము ఉండాలి, అన్నింటిలో ఉండాలి. నెక్స్ట్ దమ్ము శ్రీజ అనుకుంటున్నా, చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో. కాకపోతే ఈసారి నేను అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ అయితే బాగుంటుంది, లేకపోతే నేను దమ్ము శ్రీజ అనుకున్నా, నేను అవ్వలేదు. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో.